In before video we completed heap, what is meant by heap management and what is meant by memory manager and memory hierarchy of computers. We discuss all these three topics. Now we are discussing about what is meant by locality of programs, that should be, and the remaining topics should be discussed in this video. Okay, here so most programs exhibit higher degree of locality. So what is the meaning of locality అంటే లోకల్ డేటా యాక్సెసింగ్. అంటే మనం యూస్ చేసిన ప్రోగ్రాంలో 90% ఆఫ్ అంటే మోస్ట్ డేటా ఎగ్జిక్యూట్ చేసే మోస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే డేటా ఏంటంటే స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ డేటా. అంటే మన ప్రోగ్రాంలో ఏవైతే లోకల్ వేరియబుల్స్, లోకల్ థింగ్స్, అట్లాంటి ఏవైతే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది. ఓకే, ఏదన్నా ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉన్న స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ డేటా కానీ కోడ్ కానీ ఏదైతే ఉంటుందో ఇట్ క్యాన్ బి taking most time to execute. Okay, this locality can be divided into two parts. One is a temporal locality and second one is a spatial locality. What is the meaning by temporal locality అంటే if a memory location it access, ఒక మెమరీ లొకేషన్ ఏదైతే మనం యాక్సెస్ చేసామో విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ అదే మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెంపరల్ లొకాలిటీ. అంటే ఒక ప్రోగ్రాంలో మనం ఏదైతే డేటాని ఫ్రీక్వెంట్గా యూజ్ చేసామో విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ అదే మెమరీ లొకేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెంపరల్ లొకాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పేషియల్ లొకాలిటీ. సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ స్పేషియల్ లొకాలిటీ అంటే ఏదైతే మెమరీ మనం ఫ్రీక్వెంట్ అంటే జస్ట్ బిఫోర్ యూజ్ చేసామో ఆ మెమరీ పక్కనున్న మెమరీ లొకేషన్ని విత్ ఇన్ షార్ట్ టైంలో యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పేషియల్ లొకాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఒక డేటాను, ఒక మెమరీ లొకేషన్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకున్నాం, విత్ ఇన్ తక్కువ టైంలో మళ్ళీ అదే లొకేషన్లో ఉన్న డేటాని మళ్ళీ యాక్సెస్ చేస్తే అది టెంపరల్. అలా కాకుండా మళ్ళీ అంటే ఇంతకుముందు ఏదైతే డేటాని యాక్సెస్ చేసుకున్నామో ఆ మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని కాకుండా దానికి క్లోజ్గా అంటే దాని పక్కన ఉన్న మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని మళ్ళీ మనం షార్ట్ టైంలో యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పేషియల్ లొకాలిటీ. ఓకే, సో నార్మల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసే మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్లో 90% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ దేర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ 10% ఆఫ్ కోడ్. అంటే మనం నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్స్లో 90% అది దేని మీద టైం ఫోకస్ చేస్తుంది అంటే 10% ఆఫ్ ఇంపార్టెంట్ కోడ్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే ఎక్కువ టైంని మనకి స్పెండ్ చేస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతం అదే మన ప్రోగ్రామ్స్ ఏదైనా డెవలప్ చేస్తే అందులో ఉన్న ఏదైతే 10% ఆఫ్ ఇంపార్టెంట్ కోడ్ ఉంటుందో దాని మీదే 90% ఆఫ్ టైంని స్పెండ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో హియర్ అలా 90% ఆఫ్ టైము 10% ఆఫ్ కోడ్ మీద ఫోకస్ చేయడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ నెవర్ ఎగ్జిక్యూటెడ్. ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్, లైబ్రరీ ఫైల్స్, మనం ఏమైనా అటాచ్ చేస్తున్న ఫైల్స్. అంటే మనం ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే math.h, తర్వాత conio.h, ఆ తర్వాత fun.h ఇట్లాంటి హెడర్ ఫైల్స్ని, లైబ్రరీ ఫైల్స్ని వాడతాం. సో వీటిలో మనం స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ కోడ్ని మాత్రమే యూజ్ చేసుకుంటాము. బట్ వాటిని అటాచ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ కోడ్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయకపోయినా దానిలో ఉన్న ఒక స్మాల్ ఫ్రాక్షన్ని యూజ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. అలా కూడా మనకి ఈ 10% ఆఫ్ కోడ్, ఎందుకంటే మనకు అందులో కావాల్సిన 10%, కానీ ఆ లైబ్రరీ ఫంక్షన్ అటాచ్ చేయడం వల్ల మనకి మెమరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, కానీ దాంట్లో ఉన్న కోడ్ మాత్రం తక్కువ కోడ్ని మాత్రం మనం యూటిలైజ్ చేసుకుంటాం. అండ్ ఓన్లీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ కోడ్ ఇన్వోక్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్
టిపికల్లీ రన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు అందులో వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ టిపికల్లీ ప్రోగ్రామ్ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్నర్ మోస్ట్ లూప్స్ అండ్ రికర్సివ్ సైకిల్స్. అంటే ఒకవేళ మన ప్రోగ్రాంలో ఏమన్నా ఇన్నర్ మోస్ట్ లూప్ అంటే లూప్ లోపల లూప్ అలా ఇన్నర్ లూప్స్ కానీ లేదంటే రికర్సివ్ ప్రొసీజర్స్ని ఏమన్నా కనుక మనం ఇంప్లిమెంట్ చేసామంటే మన ప్రోగ్రాంలో అలా ఉన్న ఇన్నర్ లూప్స్ని కానీ లేదా రికర్షన్ ప్రొసీజర్స్ని కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది అవర్ ప్రోగ్రామ్. అంటే మన ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు 3 థింగ్స్. ఒకటి, లైబ్రరీ ఫైల్స్ వాటిలో ఉన్న కోడ్ని స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. అండ్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ కోడ్ మాత్రమే మనకి యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ టిపికల్లీ మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ మనకి ఇన్నర్ లూప్స్ కానీ లేదంటే రికర్షన్ మెథడ్స్ కానివ్వండి వాటి మీద ఎక్కువ టైం టేకింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ వన్. And in modern computers, locality plays most common instructions and data in fast but slow storage. అంటే మోడర్న్ కంప్యూటర్స్లో మన ఈ లొకాలిటీ అన్నది ఏం చేస్తుందంటే ఏదైతే తక్కువ మెమరీని ఆక్యుపై చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయో అటువంటి కోడ్ ప్రోగ్రామ్ని యాక్సెస్ చేసుకునే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇట్ విల్ ప్రొవైడ్. అండ్ ఇన్ కేస్ యూ నీడ్ టు ఆప్టిమైజ్ ద మెమరీ హైరార్కీ. అంటే ఒకవేళ మనం మెమరీ హైరార్కీని ఆప్టిమైజ్ చేయాలి అనుకుంటే ఆప్టిమైజ్ చేయడానికి ఉన్న మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ద పాలసీ ఆఫ్ కీపింగ్ మోస్ట్ రీసెంట్లీ యూజ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్యాచీ దెన్ ఇట్ విల్ వర్క్. అంటే మనకి మెమరీని మనం ఆప్టిమైజ్ అంటే తక్కువ మెమరీని యూజ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉన్న మెథడ్ ఏంటంటే ఒకటి వచ్చి రీసెంట్ అంటే ఏదైతే డేటాను నేను ఎక్కువగా రీసెంట్గా యూజ్ చేస్తానో అటువంటి కోడ్ని తీసుకెళ్ళి నేను క్యాచీ మెమరీలో ప్లేస్ చేయడం వల్ల నేను తక్కువ మెమరీని యూజ్ చేస్తాను అండ్ ఫాస్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దీనివల్ల మనకి మెమరీ యూటిలైజేషన్ అన్నది ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ మనం ఏదన్నా కొత్త ఇన్స్ట్రక్షన్ కనుక ఒకటి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, దెన్ ఇట్ విల్ టేక్ మచ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఒకటి కొత్త ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసామంటే దాని పక్కన ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ మచ్ టైం. ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్ అయితే అది ఆల్రెడీ వీటిలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఒకవేళ ఏదైనా కొత్త ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ టైం లోడ్ చేసి ఉంటాం, ఇంకా దాని పక్కన ఇన్స్ట్రక్షన్ లోడ్ చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ మచ్ టైం. ఇంకోటి ఏంటంటే అన్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేషియల్ లొకాలిటీ. అంటే స్పేషియల్ లొకాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే స్పేషియల్ లొకాలిటీ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్గా ఏదైతే డేటా యూజ్ చేసామో దాని పక్కన ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం. అంటే ఆ డేటాని కాదు, దాని పక్కన మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకునే దాన్ని మనం స్పేషియల్ లొకాలిటీ అంటాం. అంటే స్పేషియల్ లొకాలిటీని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తామంటే మనకి ఏదైతే డేటా అలకేట్ అవుతుందో ఆ డేటా అలకేట్ అయ్యే టైంని బట్టి ఒకే పేజ్ లోపల ఎట్ ఏ టైం అలకేట్ అయిన డేటాని స్టోర్ చేయడానికి కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే మనకి ఏదైతే డేటా ఇంతకుముందు యాక్సెస్ అయిందో దాని ఇమీడియట్ లొకేషన్ని ట్రాక్ చేయడానికి ఈజీ పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇమీడియట్ లొకేషన్ని ట్రాక్ చేయడం ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పేషియల్ లొకాలిటీ. అంటే స్పేషియల్ లొకాలిటీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఏదైతే మెమరీని యూస్ చేసామో దాన్ని క్లోజ్గా ఉన్న మెమరీని యాక్సెస్ చేసుకోవడం. ఇలా క్లోజ్గా ఉన్న మెమరీని యాక్సెస్ చేయాలంటే దిస్ టూ, అంటే ఆ మెమరీ దాన్ని క్లోజ్గా ఉన్న మెమరీ, ద టూ థింగ్స్ క్యాన్ బి ఇన్ సేమ్ పేజ్. ఒకే పేజ్లో మనకి అది టైమ్ ఆఫ్ అలొకేషన్ని బట్టి ఒకే టైంలో ఒకే పేజ్లో మనం దాన్ని కనుక అలొకేట్ చేస్తే మనకి స్పేషియల్ లొకాలిటీని కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, వీ కెన్ ఇంప్రూవ్ spatial and temporal localities of data accessing in a program by changing the layout of data layout. అంటే మనం టెంపరల్ లొకాలిటీ కానీ స్పేషియల్ లొకాలిటీని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే డేటా లేఅవుట్, అంటే ఆ మెమరీ హైరార్కీని కొంచెం కనుక మాడిఫై చేసి మనం యూటిలైజ్ చేసుకుంటే మనం ఈజీగా వీటిల్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది.
సో ఇట్ ఈస్ బెటర్ టు బ్రింగ్ సమ్ డేటా ఫ్రమ్ డిస్క్ టు మెమరీ. ఐ ఆల్రెడీ డిస్కస్, అంటే కొంచెం డేటాని మెమరీ నుంచి డిస్క్కి, ఒక డిస్క్ నుంచి మెమరీకి, అంటే దానికోసం మనం పేజెస్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. అలాగే మెమరీ నుంచి క్యాచీలోకి డేటాని మూవ్ చేయడానికి క్యాచీ లైన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీ కెన్ యూస్ అవర్ మెమరీ స్ట్రక్చర్ ఇన్ ఎన్ ఎఫిషియంట్ మేనర్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూజింగ్ మెమరీ హైరార్కీ. అంటే మెమరీ హైరార్కీని యూస్ చేసి మనం హౌ టు ఆర్గనైజ్ ద డేటా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ విత్ మెమరీ హైరార్కీ. అంటే మెమరీ హైరార్కీని ఎలా మనం ఆప్టిమైజ్ చేస్తాం, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ reducing fragmentation. So fragmentation is nothing but splitting of large objects into small objects is called as a fragmentation. కానీ ఆ ఫ్రాగ్మెంటేషన్ని మనం ఇక్కడ ఎలా యూస్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటాం అంటే ఆ ఫ్రాగ్మెంటేషన్ని రెడ్యూస్ చేయడం వల్ల మనకి హీప్ మెమరీని మనం ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటాం. అది ఎలా జరుగుతుందన్నది దట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ రెడ్యూసింగ్ fragmentation. At the beginning of program, so heap is a continuous unit of free space. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మనం ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మెమరీ అదే హీప్ ఈజ్ ఏ కంటిన్యూస్ యూనిట్ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మనకి హీప్ మెమరీ ఎలా కనిపిస్తుంది అంటే ఒక కంటిన్యూస్ యూనిట్ ఆఫ్ ఫ్రీ స్పేస్ కింద మనకి డిస్ప్లే అవుతుంది. వైల్ అట్ ప్రోగ్రామ్ అలొకేషన్ డిఅలొకేషన్ కాన్సెప్ట్స్కి వచ్చినప్పుడు విల్ స్ప్లిట్ దట్ ఫ్రీ స్పేస్ ఇంటూ స్మాల్ నెంబర్ ఆఫ్ చంక్స్. అంటే ఆ హీప్లో ఉన్న టోటల్ మెమరీని వెన్ ఎవర్ మెమరీ మేనేజర్ రన్నింగ్లోకి వచ్చి అలొకేషన్ అండ్ డిఅలొకేషన్ కాన్సెప్ట్స్ మనం ఎప్పుడైతే వాటికి సంబంధించిన ఇంప్లిమెంట్ చేస్తామో దెన్ these memory manager will split the entire free space of heap into small parts. Those are called nothing but chunks కింద డివైడ్ చేస్తాం. ఓకే, we refer to free chunks of memory as a wholes. అంటే ఇక్కడ మనకి ఏవైతే చంక్స్ ఉంటాయో మనం ఫిల్ చేయని అంటే ఫ్రీగా ఉన్న chunks will be called as a holes. At each allocation request, memory manager places requested chunk memory into the large enough hole. అంటే మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుందో మెమరీ మేనేజర్కి నాకు పర్టికులర్ మెమరీ అలొకేషన్ కావాలని ఆ మెమరీ అలొకేషన్ రిక్వెస్ట్ రైజ్ అయినప్పుడు దెన్ దిస్ మెమరీ మేనేజర్ విల్ ప్లేస్ ద కంటెంట్ ఇంటూ ఏ లార్జ్ హోల్ దట్స్ ఎనఫ్. ఆ డేటా సరిపోయే దానికి ఏదైతే చంక్ ఖాళీగా ఉంటుందో ఆ చంక్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ హోల్. సో ఆ హోల్ లోపల ఈ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇట్ విల్ ప్రొవైడ్ అథారిటీస్. అంటే మనకు అలొకేషన్ బేస్ చేసుకొని మనకు ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ హోల్స్, ఆ ఫ్రీ హోల్స్ లోపల మనం ప్రోగ్రామ్ నీడ్ చేసిన డేటాని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది విత్ ద హెల్ప్ ఆఫ్ అలొకేషన్ కాన్సెప్ట్. సో అన్లెస్ ఏ హోల్ ఆఫ్ ఎగ్జాక్ట్ రైట్ సైజ్ ఈజ్ ఫౌండ్. అంటే మనకి ఆ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుందంటే మనకి ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు మనకి వేరియబుల్స్ ఆ డేటాని యాక్సెస్ అడిగినప్పుడు దానికి కావాల్సిన డేటాని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే రిక్వైర్డ్ సైజ్ ఆఫ్ హోల్ ఈజ్ అవైలబుల్. సో అన్లెస్ ఏ హోల్ ఆఫ్ ఎగ్జాక్ట్ రిక్వైర్డ్ సైజ్ ఈజ్ ఫౌండ్. సో ఆ రిక్వైర్డ్ సైజ్ ఫౌండ్ అయినంత వరకు ఆ అలొకేషన్ ప్రాసెస్ అన్న జరుగుతుంది. ఇఫ్ ఇన్ సమ్ కేసెస్ అవర్ రిక్వైర్డ్ సైజ్ ఆఫ్ హోల్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే మనం కావాల్సిన డేటా ఎక్కువ సైజులో ఉంది, మనకి ప్రొవైడ్ ఆ హోల్ అనేది తక్కువ సైజు. సో ఓకే, మనకి కావాల్సిన మనం ఇన్సర్ట్ చేసే డేటా అన్నది స్మాల్ సైజులో ఉంది, చంక్ హోల్ అనేది బిగ్ సైజులో ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఈ స్మాల్ యూనిట్ ఆఫ్ డేటాని తీసుకెళ్ళి ఆ బిగ్ సైజ్ హోల్లో ఇన్సర్ట్ చేసామంటే అన్నెసరీగా మనం మెమరీని వేస్ట్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 2 GB డేటా 2 KB డేటా
నా దగ్గర ఇన్సర్ట్ చేయడానికి మెమరీ కావాలి. కానీ ఇక్కడ హోల్ అనేది 10 KB హోల్ ఉందన్నమాట. ఇప్పుడు నేను 2 KB డేటాను తీసుకెళ్ళి 10 KB హోల్లో ఇన్సర్ట్ చేశానంటే సో అప్పుడు అన్నెసరీగా 8 KB మెమరీ నేను వేస్ట్ చేసినట్టు. సో టు అవాయిడ్ దట్ వన్ మనకి ఆ లార్జ్ హోల్ అయితే ఉందో ఆ లార్జ్ హోల్ని స్ప్లిట్ ఇంటూ స్మాల్ నెంబర్ ఆఫ్ హోల్ కింద ఫ్రాగ్మెంటేషన్ యూజ్ చేసి స్ప్లిట్ చేసి సో దెన్ విల్ ఇన్సర్ట్ ద డేటా. ఓకే, అట్ ఈచ్ డీఅలొకేషన్ రిక్వెస్ట్ అంటే అలొకేషన్ అయినప్పుడు హోల్స్ని మనం స్ప్లిట్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ సైజులో డేటాని ఇన్సర్ట్ చేసాం. సో అట్ డీఅలొకేషన్ రిక్వెస్ట్, సో వెన్ డీఅలొకేషన్ మీన్స్ ఆ మెమరీలో ఉన్న డేటాని తో వర్క్ అయిపోయినప్పుడు మనం ఆ మెమరీని ఉన్న డేటాని డిలీట్ చేసేసి సో ఆ డిలీట్ చేసిన డేటాని ఓకే ఇంకొక ప్రోగ్రామ్కి అలొకేట్ చేయడే కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ డీఅలొకేషన్. సో డీఅలొకేషన్ ఎందుకంటే ఆ మెమరీలో ఉన్న డేటాని రిమూవ్ చేసి ఆ మెమరీని ఇంకొక ప్రోగ్రామ్కి అలొకేట్ చేసే కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ డీఅలొకేషన్. సో అలా డీఅలొకేట్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదైతే ఫ్రీ స్పేసెస్ ఫ్రీ హోల్స్ మనకు అవైలబుల్ అవుతాయో వాటిని తీసుకొచ్చి మళ్ళీ అన్యూజ్డ్ ఫ్రీ స్పేస్ ఎక్కడ ఉంటుందో వాటితో మిక్స్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీఅలొకేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఫ్రాగ్మెంటేషన్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా లేకపోయాము అంటే సో టోటల్ డేటా మొత్తాన్ని స్మాల్ క్రంచెస్ కింద డివైడ్ చేస్తామంటే అంటే ఫ్రాగ్మెంటేషన్ చేసి ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ చేస్తామంటే మనకి కావలసిన సైజ్ ఉన్న డేటాని మనం ఐడెంటిఫై చేయకుండా నెంబర్ ఆఫ్ స్మాల్ పీసెస్ కింద డివైడ్ చేసామంటే మనకి మెమరీ అన్నది ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకి మెమరీ అన్నది ఎక్కువ ఉంటుంది బట్ అవన్నీ స్మాల్ పీసెస్ కింద డివైడ్ చేసేయడం వల్ల మన డేటాని అందులో ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఈ ప్రాబ్లం అక్కడ అవుతుంది. కాబట్టి మనం ఫ్రాగ్మెంటేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైతే డేటా మనకు సఫిషియెంట్గా ఎనఫ్ ఉంటుందో దాన్ని మాత్రం ఫ్రాగ్మెంట్ చేయాలి. అన్నెసరీగా ఫ్రాగ్మెంటేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మెమరీ అనేది స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఒకవేళ మనకి మెమరీ ఎక్కువ ఉన్నా కానీ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం వల్ల ఈ డేటాని మనకు కావాల్సిన డేటాని తీసుకెళ్ళి దాంట్లో ఇన్సర్ట్ చేసేదానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్. వై బికాజ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ఫ్రాగ్మెంటేషన్ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్. వై బికాజ్ మీన్స్ మనకి అన్లిమిటెడ్ కింద ఫ్రాగ్మెంటేషన్ని కనుక అలౌ చేస్తే మనకి ఫ్రీ స్పేస్ ఎక్కువ అవుతాయి. అంటే స్మాల్ సైజ్ ఆఫ్ పీసెస్ కింద డివైడ్ చేసేయడం వల్ల మనకు ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ డేటాని ఇన్సర్ట్ చేసే మెమరీ ఉన్న స్మాల్ పీసెస్ కింద డివైడ్ చేయడం వల్ల దాన్ని సూట్ అయ్యే నాకు హోల్ అన్న క్రంచ్ కానీ అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 2 KB ఇన్సర్ట్ చేసే డేటా ఇన్సర్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ మనము ఓవర్గా ఫ్రాగ్మెంటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ 1 KB హోల్స్ కింద మొత్తాన్ని డివైడ్ చేసి ఉన్న డేటా నా దగ్గర డేటా అయితే ఎఫిషియెంట్గా ఉంది కానీ అవన్నీ 1 KB హోల్స్ కింద డివైడ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 KB ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయడానికి హోల్స్ అవైలబిలిటీ లేదు. కానీ నా దగ్గర మెమరీ ఉంది కానీ నేను ఇన్సర్ట్ చేయడానికి ప్రాపర్ హోల్స్ అనేవి అవైలబుల్ కూడా. ఎందుకంటే నేను 1 KBs కింద డివైడ్ చేయడం వల్ల 2 KB డేటాని ఇప్పుడు 1 KB దాంట్లో ఇన్సర్ట్ చేయలేను. కాబట్టి నా దగ్గర మెమరీ ఉన్నా నేను ఆ మెమరీని యూజ్ చేసుకునేదానికి పాసిబిలిటీ లేదు డ్యూ టు heavy fragmentation concept. So because of that one we are reducing fragmentation reducing fragmentation and it will implement the fragmentation based upon our request. సో ఇప్పుడు ఇది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన రిడక్షన్ కాన్సెప్ట్ మనం ఒక సింపుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇనిషియల్గా దిస్ ఈజ్ మొత్తం హీప్ కాన్సెప్ట్. సో ఇది ఇస్ ద హీప్ మెమరీ. సో వెన్ ఎవర్ ప్రోగ్రామ్ మనకి హీప్ మెమరీ వెన్ ఎవర్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ టోటల్ హీప్ సైజ్ మొత్తాన్ని ఇట్ విల్ డివైడెడ్ ఇంటూ స్మాల్ చంక్స్. So each one is called chunk and if any chunk is empty then this one is called whole. అంటే ఏదైతే చంక్ లోపల డేటాని మనం ఇన్సర్ట్ చేయకుండా ఉంటామో దట్ చంక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హోల్. సో ఇప్పుడు టోటల్ హీప్
ప్రోగ్రామ్ హీప్ మెమరీలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం మెమరీ ఉంటుంది. తర్వాత ఇట్ కెన్ బి స్ప్లిటెడ్ ఇంటూ స్మాల్ హోల్స్. సో ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు రిక్వెస్ట్ వచ్చింది ఫర్ 2 KB డేటాని స్టోర్ చేసుకునేవాలి అని చెప్పి నాకు రిక్వెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మెమరీ అలొకేషన్లో సో ఇది 1 KB, ఇది 2 KB, ఇది 8, ఇది 10, అలా డిఫరెంట్ చంక్స్ కింద డివైడ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ 2 KB డేటా కావాలి. సో 2 KB మెమరీ కావాలి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నాకు మెమరీని అలొకేట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు అగైన్ మళ్ళీ నాకు 2 KB మెమరీ అలొకేషన్ కావాలన్నమాట. అంటే వేరే డేటా ఉంది, ఆ డేటాని అలొకేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళి ఎతికాను అనుకోండి, 1 నాట్ ఎనఫ్. సో నెక్స్ట్ 2 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఇందులో ఏదన్నా ఒక 2 ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2 లేదనుకున్నాం, 2 సైజు హోల్ లేదనుకున్నాం, 8 ఉంది. సో ఇప్పుడు నేను ఈ 2 KBని తీసుకెళ్ళి 8లో కనుక కాపీ చేశానంటే 2 KB ఆక్యుపై చేసి మిగిలిన 6 KB డేటా అన్నది అన్నెసరీగా వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏవైతే లార్జ్ చంక్స్ ఉన్నాయో, ఆ లార్జ్ హోల్స్ ఉన్నాయో వాటిని మనం స్ప్లిట్ చేసుకొని మనకి కావాల్సిన అంతవరకు డేటాకి ఎంత సరిపోదో అంతవరకు స్ప్లిట్ చేసుకుంటాం. దానికోసం హియర్ ఐ యామ్ యూజింగ్ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఇలాంటి 8 ఉంది కదా, దీన్ని 2 పార్ట్స్ చేస్తాను. సో అప్పుడు ఇది 4, ఇది 4. సో మళ్ళీ ఈ 4ని 2 పార్ట్స్ చేస్తే 2 ఇలా వస్తుంది. అంటే ఇది 2, ఇది 2. సో అప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి దీంట్లో ఇన్సర్ట్ చేయడం, మెమరీ వేస్ట్ అనేది జరగదు. అలా మనకి ఏవైనా హోల్స్ రిక్వైర్డ్ సైజు, అంటే మన ఇక్కడ రిక్వైర్డ్ సైజ్ అవైలబుల్లో లేనప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ యూస్ చేసి మనం వాటిని స్ప్లిట్ చేసుకుంటాం. ఓకేనా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ హియర్. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ మీద మనకి కంట్రోల్ లేకుండా ఉంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ మీన్స్, ఇప్పుడు నాకు ఇక్కడ 2 KB వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 KBని ఇక్కడ నేను 8ని 2 పార్ట్స్ కాకుండా 5, 3 కింద చేస్తాను అనమాట. ఈ 8ని 5, 3 కింద 2 చంక్స్ కింద డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు దీనిలో చెక్ చేసుకున్నాను అనుకో, 2 కాదు, ఇది యాక్సెప్టబుల్. సో మళ్ళీ దీన్ని నేను ఏం చేస్తానంటే, ఓకేనా, 1 కింద డివైడ్ చేస్తాను దీన్ని 3ని. సో ఇప్పుడు 1, 1, 1. ఓకేనా. అంటే 1 KBని యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి ఈ 2 KB దీంట్లో సరిపోదు, దీంట్లో సరిపోదు, దీంట్లోనూ సరిపోదు. సో ఇప్పుడు ఈ 5ని కూడా నేను 5, 1 కింద డివైడ్ చేస్తాను. అంటే 1, 1, 1, 1, 1. ఓకే, ఓన్లీ 1 KBని మాత్రం యాక్సెప్ట్ చేసే హోల్స్ కింద డివైడ్ చేశాను. సో ఇప్పుడు నాకు 2 KB మెమరీ అలొకేట్ చేయడానికి డేటా ఉంది. అది అలొకేట్ చేయడానికి ఇక్కడ 8 KB డేటా ఉన్న అన్నిటిని నేను 1, 1 KBs కింద డివైడ్ చేస్తాను. అంటే ఓవర్గా ఫ్రాగ్మెంట్ చేస్తాను. ఈ ఓవర్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఇప్పుడు నేను ఇక్కడ 2 KB ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయడానికి రిక్వైర్డ్ సైజు హోలే లేకుండా పోయింది. ఎందుకంటే నేను ఓవర్గా పార్టీషన్ చేసి అన్నిటిని 1 KBs కింద స్ప్లిట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు డేటా అవైలబిలిటీ, అంటే నాకు మెమరీ అవైలబిలిటీలో ఉన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇన్సర్ట్ దిస్ డేటా ఇన్ దిస్ మెమరీ. సో అలాంటి ప్రాబ్లం అపీర్ అవుతుందని వీ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద ఫ్రాగ్మెంటేషన్. సో దట్ క్యాన్ బి ఇండికేటెడ్ విత్ దిస్ reducing fragmentation concept. Okay, and here after this one, here we are using in this memory we are using two fit algorithms. We are using one for best fit and next fit algorithms for placing data onto the chunks or holes. We reduce fragmentation by control how memory manager places new objects in a heap. అంటే మనం ఈ ఫ్రాగ్మెంటేషన్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే మెమరీ మేనేజర్ని బేస్ చేసుకొని, ఓకే, న్యూ అనే ఆపరేటర్ యూస్ చేసుకొని హీప్లో ప్రోగ్రామ్ ఎలాగైతే మెమరీని ఇన్సర్ట్ చేయాలనుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని ఫ్రాగ్మెంటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ గుడ్ స్ట్రాటజీ ఫర్ minimizing fragmentation for programs is to allocate request memory
ఇన్ స్మాలెస్ట్ అవైలబుల్ హోల్ దట్ ఈస్ లార్జ్ ఎనఫ్. అంటే మనం ఈ మెమరీని కానీ ఈ ఫ్రాగ్మెంటేషన్స్ని కానీ ప్రాపర్గా మేనేజ్ చేయాలి అంటే ఒకటి మనకి మెమరీ అలొకేషన్స్లో ఏదైతే ఏదైతే స్మాలెస్ట్ హోల్ ఫస్ట్ అవైలబుల్ అవుతుందో దట్ హోల్ ఈజ్ ఎనఫ్ టు ఇన్సర్ట్ అవర్ డేటా. అంటే మన డేటాని ఇన్సర్ట్ చేయడానికి సరిపోయే హోల్ ఏదైతే ఆ సిరీస్లో ఆ మెమరీ సిరీస్లో ఫస్ట్ అలొకేట్ అవుతుందో సో ఆ హోల్లో డేటా ఇన్సర్ట్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ స్ట్రాటజీ ఫర్ మినిమైజింగ్ ద ఫ్రాగ్మెంటేషన్. సో ఎందుకంటే మనం ఇప్పుడు 2 KB డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ 1 చూసాము, 1 KB ఉంది, సూట్ అవ్వలేదు. నెక్స్ట్ చూసాము 1 KB ఉంది, సూట్ అవ్వలేదు. నెక్స్ట్ చూసాము 3 KB ఉంది. సో ఇమ్మీడియట్గా 3 KB ఈ 2 KB ఇన్సర్ట్ చేయడానికి ఫిట్ అవుతుంది కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేయడం. అంటే నెక్స్ట్ ఫర్దర్ ఇంకా అలా సెట్ చేసుకోకుండా వెళ్ళకుండా ఫస్ట్ ఏదైతే హోలు అదే ఫ్రీ హోల్ అవైలబుల్ అవుతుందో దట్ ఫ్రీ హోల్ ఈజ్ ఎనఫ్ టు ఇన్సర్ట్ అవర్ డేటా. మన దగ్గర ఉన్న ఆ ప్రోగ్రామ్లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఏదైతే ఫస్ట్ ఫ్రీ హోల్ అవైలబుల్ అవుతుందో దానిలో డేటాని ఇన్సర్ట్ చేయండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ వెరీ గుడ్ స్ట్రాటజీ ఫర్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్స్. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఇది మెమరీ హైరార్కీ తీసుకుందాం, మనం టోటల్ హీప్ అనుకుందాం. సో దీనిలో ఈ ఆర్డర్లో ఉంది 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా నేను డివైడ్ చేశాను. సో ఇది 2 KBని యాక్సెప్ట్ చేసింది, ఇది 1, ఇది 6, ఓకేనా, 6 కాకపోయినా 3 6 10 అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ తర్వాత ఇది 7, ఇది 4 అనుకున్నాం, ఇలా అలొకేట్ చేశాను అనుకున్నాం. ఓకే, లేదంటే ఇటు సైడ్ నుంచి అన్నా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి ఈ సైజు కేబీల్ని యాక్సెప్ట్ చేసే హోల్స్ అనమాట. ఇప్పుడు నా దగ్గర 4 సైజ్ అలొకేట్ చేసే డేటా ఉంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళా, 2 యాక్సెప్ట్ చేయదు, 3 యాక్సెప్ట్ చేయదు, నెక్స్ట్ 6 ఉంది. సో దీనిలో ఇన్సర్ట్ చేయడం అంటే నెక్స్ట్ ఎగ్జాక్ట్ అది దొరికేదాకా సెర్చ్ చేయకుండా మనకి ఫస్ట్ అవైలబుల్ అయిన హోల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎనఫ్ టు ఇన్సర్ట్ అవర్ డేటా. మన డేటాను ఇన్సర్ట్ చేయడానికి అవైలబుల్ అయ్యే ఫస్ట్ హోల్ అయితే ఏది ఉందో దాని లోపల డేటాను ఇన్సర్ట్ చేయడం ఈజ్ అ ఫస్ట్ అండ్ వెరీ గుడ్ స్ట్రాటజీ ఫర్ మినిమైజింగ్ ద ఫ్రాగ్మెంటేషన్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఎత్తుక్కుంటా దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేసి అలా స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ పెట్టుకోకుండా మనకి ఫస్ట్ ఏదైతే హోల్ ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఇన్సర్ట్ అవర్ డేటా ఉంటుందో ఆ హోల్ లోపల డేటాని ఇన్సర్ట్ చేయడం ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. దట్ ఈస్ అ ఫస్ట్ వన్. అండ్ దట్ ఈజ్ కాల్డ్, అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ద మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బెస్ట్ ఫిట్ అల్గారిథం. సో అలా మనకి సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఏదైతే హోల్ మన డేటాని ఇన్సర్ట్ చేయడానికి అవైలబుల్గా దొరుకుతుందో ఆ హోల్ లోపల డేటాని ఇన్సర్ట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏ బెస్ట్ ఫిట్ అల్గారిథం. సో ఇలా బెస్ట్ ఫిట్ అల్గారిథంని యూజ్ చేయడం వల్ల ఓకే మనము లార్జ్ హోల్స్ విల్ బీ వెయిటింగ్ ఫర్ లార్జ్ రిక్వెస్ట్. అంటే లార్జ్ హోల్స్ అన్నవి మనం లార్జ్ రిక్వెస్ట్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే బెస్ట్ ఫిట్టింగ్ అంటే మనకి ఆ డేటాకి ఏదైతే ఫిట్ అవుతుందో అంతవరకు సెట్ చేసుకుంటా వెళ్ళి అక్కడ మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి సో లార్జ్ హోల్స్ అన్నవి లార్జ్ రిక్వెస్ట్ని యాక్సెస్ చేసుకునే దానికి మాత్రం యూస్ఫుల్ అయ్యే విధంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సో ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటే అలా మనకి దొరికిన దానిలో ఇన్సర్ట్ అలా చేయకుండా సో ఆల్టర్నేటివ్ మెథడ్ కాల్డ్ ఫస్ట్ ఫిట్. అంటే
మనకు ఫస్ట్ ఏదైతే అవైలబుల్ ఫ్రీ స్పేస్ ఉంటుందో ఆ అవైలబుల్ ఫ్రీ స్పేస్ని యూజ్ చేసుకొని డేటాని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఫిట్ అనమాట. అంటే ఇంతకుముందు ఏంటంటే త్రూ అవుట్ ప్రొసీజర్ మొత్తం అంటే త్రూ అవుట్ హీప్ మొత్తం వెతికి దాంట్లో ఏదైతే బెస్ట్ సూట్ అవుతుందో దాంట్లో ఇన్సర్ట్ చేయడం ఫస్ట్ మెథడ్, బెస్ట్ ఫిట్ అల్గారిథం. సో ఇక్కడ సెకండ్ అలా కాకుండా మనం ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు కావాల్సిన హోల్స్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎక్కడైతే ఫస్ట్ అది మనకు అవైలబుల్ అవుతుందో దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేయడం ఫస్ట్ ఫిట్ అనమాట. ఓకే, సో బెస్ట్ ఫిట్ వచ్చి త్రూ అవుట్ ఆ చంక్స్లో ఉన్న అన్నిటిని వెతికి దానికి సూటబుల్ అయ్యేదాన్ని ఐడెంటిఫై చేయడం. దానివల్ల ఏంటంటే టైం కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సెకండ్ మెథడ్ ఆల్టర్నేటివ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫస్ట్ ఫిట్. అంటే మనకి ఫస్ట్ నుంచి వరుసగా చూసుకుంటూ వెళ్తే ఏదైతే ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటాకి యాక్సెప్ట్ అయ్యే హోల్ ఉంటుందో దాని లోపల డేటాని ఇన్సర్ట్ చేయడం. సో ఇది ఎఫిషియెంట్గా ఉన్నప్పటికీ బట్ బెస్ట్ ఫిట్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ గివ్ దట్ మచ్ రిజల్ట్స్. ఎందుకంటే బెస్ట్ ఫిట్ అన్నది దానికి కరెక్ట్గా సూట్ అయ్యే హోల్ని ఐడెంటిఫై చేసి డేటాని ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ ఫిట్ ఈజ్ బెటర్, బట్ ఇట్ కంపేర్డ్ టు బెస్ట్ ఫిట్తో కంపేర్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ గివ్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో టు ఇంప్లిమెంట్ బెస్ట్ ఫిట్ ప్లేస్మెంట్ ఎఫిషియెంట్లీ we create separate free space chunks into bins. అంటే ఏం చేస్తామంటే, సో ఇప్పుడు మనం బెస్ట్ ఫిట్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనకి బెస్ట్ ఫిట్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ బెస్ట్ ఫిట్ అల్గారిథంని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే, సో ఒకటి ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఇది మెమరీ అయితే ఇలా చంక్స్ని మొత్తం స్ప్లిట్ చేసి ఉంటాము. సో దీనిలో ఏంటంటే ఏది మనకి డేటా కావాల్సిన ఆ హోల్లో మనం ఐడెంటిఫై చేయడం బెస్ట్ ఫిట్. సో అలా కాకుండా ఇలా సిరీస్గా స్కాన్ చేసుకుంటూ వెళ్ళి ఏదైతే ఫస్ట్ సూట్ అవుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఫస్ట్ ఫిట్. ఓకే, సో ఇప్పుడు బెస్ట్ ఫిట్ని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఈక్వల్ సైజు చంక్స్ అన్నిటిని నేను ఒక దగ్గర ప్లేస్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తానంటే ఈ మెమరీని ఐ విల్ డివైడెడ్ ఇంటూ బిన్స్, అంటే బిన్స్ కింద తీసుకుంటాను. అంటే ఇందులో 2 KBకి సంబంధించిన హోల్స్ అన్నీ తీసుకొచ్చి ఈ బిన్లో వేసేస్తాను. 4 KBకి సంబంధించినవన్నీ ఈ బిన్లో వేసేస్తాను. 8 KBకి సంబంధించినవన్నీ ఈ బిన్లో వేసేస్తాను. అంటే నాకు ఒకవేళ 2 KBకి సంబంధించిన ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఈ బిన్లోకి వెళ్తే ఇవన్నీ ఈక్వల్ సైజు. సో కాబట్టి ఇంకా బెస్టే, దానికి సంబంధించి బెస్ట్ ఇంకా దాంట్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా అందులో ఉన్న ఒక హోల్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. సో కాబట్టి మనం బెస్ట్ ఫిట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు వేర్ ఇంప్లిమెంటింగ్ వన్ కాన్సెప్ట్స్ బిన్స్. అంటే ఈక్వల్ సైజు మెమరీస్ అన్నింటినీ తీసుకెళ్ళి ఒక బిన్లో పడేసామంటే దెన్ మన రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ బిన్లోకి వెళ్ళామంటే ఆ బిన్లో ఉన్న అన్ని హోల్స్ ఐ హ్యావ్ సేమ్ సైజ్ కాబట్టి ఏదన్నా ఒక దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ మనకి లియో మెమరీ మేనేజర్ యూజ్డ్ ఇన్, అంటే మనకి లైనెక్స్లోకి వెళ్ళామంటే జీనోసీ కంపైలర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందులో లియో మేనేజర్ అనే మేనేజర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లియో మేనేజర్ ఇట్ విల్ డివైడ్ ఆల్ మెమరీ చంక్స్ ఇంటూ 8 బైట్ సైజ్ బిన్స్. అంటే 8 బైట్ సైజు బిన్స్ని తీసుకొని ఆ 8 సైజ్ బిన్స్ లోపలికి ఆ మెమరీని ఇన్సర్ట్ చేస్తాం. అలాగా మల్టిప్లికేషన్ ఆఫ్ 8 సైజ్ బిన్స్ అంటే 8 KB బిన్స్, 16 KB బిన్స్ అండ్ 24 KB బిన్స్ అండ్ 32 KB బిన్స్, అట్లా మల్టిప్లై ఆఫ్ 8 అంటే 8కి మల్టిపుల్ అయ్యే సైజులో ఉన్న బిన్స్ని తీసుకొని ఆ బిన్స్ లోపల టోటల్ మెమరీ సంబంధించిన చంక్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇఫ్
there is a chunk of free space is extended by requesting more pages from OS. అంటే ఇన్ కేస్ ఒక బిన్ లోపల అన్నీ ఒకే సైజు ఉంటాయి. ఇన్ కేస్ అన్ఈవెన్ సైజ్ ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే దానికి వీ హ్యావ్ వన్ ఆపర్చునిటీ, వన్ కాన్సెప్ట్ ఈజ్ దే, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బిన్ లోపల ఏదైనా అన్ఈవెన్ సైజ్ చంక్ కనుక మనకి అప్పీర్ అయ్యి దాంట్లో ఇన్సర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అప్పీర్ అయినప్పుడు ఇట్ విల్ ఎక్స్టెండ్, అంటే ఆ బిన్లో ఉన్న చంక్ ఇట్ విల్ ఎక్స్టెండ్ దట్ మెమరీ సైజ్ based upon the request of OS. This concept is called wildness chunk. అంటే ఉన్న చంక్ని మన అన్ఈవెన్ సైజ్ ఉన్న డేటాని కూడా యాక్సెప్ట్ చేసే విధంగా మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ OS. ఆ OS హెల్ప్ తీసుకొని మనం దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి దిస్ చంక్ ఈజ్ కాల్డ్ వైల్డ్నెస్ చంక్. అంటే ఒక బిన్ లోపల ఈక్వల్ సైజ్ చంక్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఏదన్నా అన్ఈవెన్ సైజ్ చంక్ని ఇన్సర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అప్పీర్ అయినప్పుడు ఐ గోయింగ్ ఫర్ ద దిస్ వైల్డ్నెస్ చంక్ ఆప్షన్కి వెళ్ళి దాన్ని యూజ్ చేసుకొని ఆ డేటాని ఇన్సర్ట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ వై దిస్ బిన్నింగ్ కాన్సెప్ట్ ఈజ్ ఈజీ టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ చంక్స్. అంటే ఈ బిన్నింగ్ కాన్సెప్ట్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఇఫ్ ఏ స్మాల్ సైజ్ రిక్వెస్ట్ కమ్స్ ఫ్రమ్ అ ప్రోగ్రామ్ దెన్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ బిన్ సైజ్. అంటే ఫస్ట్ మనకి మెమరీకి హీప్ లోపలికి ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 KB మెమరీని ఇన్సర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అప్పీర్ అయిందనుకో, ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ బిన్స్, అంటే బిన్స్ సైజుని చూసుకుంటుంది. సో 4 KB సపోర్ట్ చేసే హోల్స్ అన్నిటిని మనం 4 KB బిన్లో వేసి ఉంటాం కాబట్టి మనం 4 KB బిన్ని కనుక ఐడెంటిఫై చేసామంటే అందులో ఉన్న ఆల్ హోల్స్ ఆర్ యాక్సెప్టబుల్ బై 4 KB. అంటే అందులో ఉన్న ఏదో ఒక హోల్ని తీసుకొని దాని లోపల డేటాని ఇన్సర్ట్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది బై ద హెల్ప్ ఆఫ్ దిస్ బిన్స్. అంటే ఈక్వల్ సైజు హోల్స్ అన్నిటిని ఒక కామన్ బిన్స్లో వేసేసామంటే మనం ఇప్పుడు ఆ బిన్ సైజుని ఐడెంటిఫై చేస్తే దానిలో ఉన్న హోల్స్ అన్నీ ఒకే సైజు ఉంటాయి కాబట్టి మనం డేటాని తీసుకెళ్ళి ఆ మెమరీ హోల్ లోపల ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సింప్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బిన్స్ కాన్సెప్ట్. And next one, for sizes that do not have private bin. అంటే ఏమన్నా కొన్ని అన్ఈవెన్ సైజెస్ అంటే ఇప్పుడు మనము 4, 8 తర్వాత 12 అట్లా 4 మల్టిప్లికేషన్ బిన్స్ కనుక ప్రిపేర్ చేసామనుకోండి, 3 or 6 ఇట్లాంటి సైజెస్ డేటా కనుక రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, ఇట్ షుడ్ నాట్ ప్లేస్ ఇన్ దట్ బిన్స్. సో అటువంటి వాటిని మేనేజ్ చేయడానికి విల్ టేక్ వన్ స్పెషల్ బిన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్. అంటే ఒక్క స్పెషల్ బిన్ తీసుకుంటాము, దాని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ అన్నిటిని అందులో అన్ఈవెన్ ఏమన్నా వస్తే వాటిని హ్యాండిల్ చేయడానికి ఆ బిన్స్ లోపల డిజైర్డ్ సైజు చంక్స్ని అందులో డంప్ చేస్తాం అనమాట. సో దెన్ ఇన్ దట్ బిన్ వీ కెన్ ఐడెంటిఫై ద appropriate hole with the help of 2 techniques. That is, one is nothing but a best fit or first fit. Best fit algorithm కానీ ఫస్ట్ ఫిట్ అల్గారిథం కానీ యూజ్ చేసుకొని ఆ బిన్లో ఉన్న అన్ఈవెన్ సైజెస్ నుంచి దానికి కావాల్సిన ఆ రిక్వైర్డ్ మెమరీ కావాల్సిన డేటా కావాల్సిన హోల్స్ని ఐడెంటిఫై చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఫిట్ ఆర్ బెస్ట్ ఫిట్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని. ఇది ఎప్పుడు మనకి అన్ఈవెన్ సైజు హోల్స్ వచ్చి అలా అన్ఈవెన్ సైజు హోల్స్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి విల్ టేక్ వన్ బిన్. ఆ బిన్ లోపల అన్ఈవెన్ సైజెస్ అన్నీ ఉంటే ఆ అన్ఈవెన్ సైజెస్లో నుంచి ఒక ప్రాపర్ డేటాకి సూట్ అయ్యే అన్ఈవెన్ సైజు ఈవెన్ సైజు హోల్ని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ ఫస్ట్ ఫిట్ అండ్ బెస్ట్ ఫిట్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఆర్ అంటే ఒకటి ఈక్వల్ సైజ్ బిన్స్ ఉంటే డైరెక్ట్గా ఈక్వల్ సైజ్ బిన్ని ట్రాక్ చేసి దాని లోపల ఏదో ఒక హోల్ ఇన్సర్ట్ చేయడం. సెకండ్ వన్, ఈక్వల్ సైజ్ దొరకలేదంటే ఐ విల్ గో ఫర్ వేరియబుల్ సైజ్ బిన్ ఉంటుంది. ఆ వేరియబుల్ సైజ్ బిన్ లోపలికి వెళ్ళి ఇద్దరు ఫస్ట్ ఫిట్ బెస్ట్ ఫిట్ అల్గారిథం యూజ్ చేసుకొని మనం డేటాని అదే ఆ హోల్ని యాక్సెస్ చేసుకొని దాని లోపల డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. ఆర్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్ కేస్ అవర్ టార్గెట్ బిన్ ఈజ్ ఎంటీ. అంటే మనం 2 KB సైజ్ బిన్ని తీసుకున్నాం. 2 KB సైజ్ బిన్ ఉంది,
ఇప్పుడు మనకి 2 KB డేటా రిక్వెస్ట్కి అలొకేషన్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంటే మనం ఈ 2 KB బిన్ లోపలికి వెళ్ళాం ఇన్సర్ట్ చేయడానికి చూసాం అనమాట. అందులో ఉన్న 2 KBలో బిన్లో ఉన్న ఆల్ హోల్స్ అనేవి ఇట్ విల్ బి ఫిల్డ్, అంటే అక్కడ ఎంటీ లేదు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, వేరే బిన్ లోపల ఉన్న ఒక మెమరీ లోపల దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సో అటువంటి సిచ్యువేషన్ అపీర్ అయినప్పుడు వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వైల్డ్నెస్ చంక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ప్రతి బిన్కి. ఆ వైల్డ్నెస్ చంక్ ఆప్షన్కి వెళ్ళి అందులోపల మనం ఈ డేటాని ఇన్సర్ట్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ వై ఐఎమ్ యూజింగ్ బిన్నింగ్ కాన్సెప్ట్ టు ఇంప్లిమెంట్ ఫస్ట్ అండ్ బెస్ట్ algorithms for allocating the memory space in the heap holes. Next one, by the help of best fit algorithm, we can use the space utilization of memory in a very proper manner. Okay, and chunks allotted at same time by a program can be placed together. అంటే ఆల్రెడీ చెప్పాను, స్పేషియల్ లొకాలిటీ అంటే ఆల్రెడీ జస్ట్ మనం ఏదైతే డేటాని యూజ్ చేసామో ఆ డేటా ఉన్న పక్కన డేటాని యాక్సెస్ చేసుకోవడం. సో ఫస్ట్ ఆ డేటాని ట్రాక్ చేసి దాని పక్కన ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి స్పేషియల్ లొకాలిటీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏదైతే టైంలో డేటా మెమరీ అలొకేషన్ జరుగుతుందో హీప్ లోపల టైంని బేస్ చేసుకొని ఒకే టైంలో జరిగిన allocation should be placed in one bin. ఆ వన్ బిన్లో సేమ్ సైజు ఒకే టైంలో డేటా అలొకేషన్ అయిన ఆ డేటాని ఇన్ ప్లేస్ సైడ్ బై సైడ్. సో బేస్డ్ అపాన్ దట్ వన్ మనకి స్పేషియల్ లొకాలిటీని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వన్ యూస్ఫుల్ అడాప్షన్ అంటే మనం ఇంకా బెస్ట్ ఫిట్ అల్గారిథంని ఇంకా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే, సో ఒకవేళ మనకి ఏదైనా అనీవన్ సైజు చంక్ కనుక మనకి ఐడెంటిఫై అయినప్పుడు అలాంటి చంక్స్ని మనకి ప్లేస్ చేయడానికి వీఆర్ యూజింగ్ స్లైట్ మోడిఫికేషన్ ఫర్ ద బెస్ట్ ఫిట్ అల్గారిథం. బెస్ట్ ఫిట్ అల్గారిథంలో దాని ప్లేస్మెంట్ని అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నది బెస్ట్ ఫిట్ కాకుండా ఆ ఈవెంట్ సైజ్ని ఐడెంటిఫై చేసి దానిలో ఇన్సర్ట్ చేయడం వన్ థింగ్. ఆర్ సెకండ్ వన్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ ఫిట్ అల్గారిథంని యూజ్ చేసి కూడా మనం ఈ డేటాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ నెక్స్ట్ ఫిట్ అల్గారిథం అంటే ఏంటంటే ఏదైతే చంక్ కానీ హోల్ కానీ జస్ట్ బిఫోర్ స్ప్లిట్ చేసి ఉంటాము, అంటే మనకి ఏదన్నా డేటాకి ఒక చంక్ కానీ హోల్ కానీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అన్నప్పుడు ఫ్రాగ్మెంటేషన్ యూజ్ చేసి ఆ పర్టికులర్ చంక్ని 2 or 3 ఎన్ని పార్ట్స్ అయినా డివైడ్ చేసి ఉంటామో, రీసెంట్గా ఫ్రాగ్మెంటేషన్ అయిన చంక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని సెర్చ్ చేసి వాటిల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెక్స్ట్ ఫిట్ అల్గారిథం. అంటే ఇదేం చేయదు, అంటే ఇది బెస్ట్ కోసం చేయదు, ఫస్ట్ చేయదు. ఏదైతే రీసెంట్గా ఫ్రాగ్మెంటేషన్ యూజ్ చేసి లార్జ్ హోల్ని స్మాల్ హోల్స్ కింద డివైడ్ చేసి ఉంటామో ఆ స్మాల్ హోల్స్ని ట్రాక్ చేసి వాటిల్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ next fit algorithm. Okay, this next fit algorithm is also very efficient to implement the memory allocation in a proper manner. సో ఇప్పుడు మొత్తం మీద మనం ఇక్కడ బిన్స్ ఫస్ట్ చంక్స్ని డిస్కస్ చేసాము. ఓకే, దీనిలో చంక్స్ అంటే ఏంటంటే మెమరీ స్పేసెస్, ఇట్స్ ఆల్సో కాల్డ్ హోల్స్. సో ఇలాంటి ఈక్వల్ సైజ్ హోల్స్ని మనం ఈజీగా ట్రాక్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద బిన్నింగ్ కాన్సెప్ట్. అంటే బిన్స్ని తీసుకొని బిన్స్ లోపల ఈక్వల్ సైజ్ని ఇన్సర్ట్ చేయడం డిస్కస్ చేసాం. సో అందులో ఒకవేళ అన్ఈవెన్ సైజ్ వచ్చి ఆ బిన్స్ లోపల ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు వీఆర్ యూజింగ్ వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఈస్ కాల్డ్ వైల్డ్నెస్ చంక్. అంటే ఆ హోల్ని మనకి కావాల్సిన సైజ్ వరకు ఎక్స్టెండ్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఇస్ అ స్పెషల్ ఆప్షన్ ఫర్ దట్ చంక్. ఓకే, అది దట్స్ కాల్డ్ వైల్డ్నెస్ చంక్. ఓకే, నెక్స్ట్ అండ్ వన్ మోర్ 2 things is nothing but why binning concept is implemented means ఈక్వల్ సైజ్ని ఈజీగా అదే సైజుని బేస్ చేసుకొని బిన్ని ఐడెంటిఫై చేస్తే ఈజీగా హోల్ని ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ వన్, ఒకవేళ ఈక్వల్ సైజ్ బిన్స్ కాకుండా మనకి అనీవన్ సైజు బిన్స్ని ఐడెంటిఫై చేయడానికి వీ హ్యావ్ వన్ బిన్. అందులో అన్ని అనీవన్ సైజు బిన్స్ ఉంటాయి. వాటి లోపల మనకి కావాల్సిన బిన్ని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ ఫస్ట్ బిట్ ఆర్ బెస్ట్ ఫిట్ అల్గారిథం యూజ్ చేసి వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ బిట్ బెస్ట్ బిట్ కూడా మనకి యాక్సెస్ కాలేదు, నెక్స్ట్ ఈవెన్ అంటే మనకి ఎక్స్పెక్ట్ చేసిన బిన్ సైజ్లో డేటా రాలేదనుకుంటే
వీఆర్ గోయింగ్ ఫర్ లాస్ట్ ఆప్షన్ వైల్డ్నెస్ చంక్ ఆప్షన్ యూజ్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ. ఓకే, అండ్ హియర్ వన్ మోర్ fitting algorithm is there, that is nothing but a next fit algorithm. Next fit algorithm will first identify the recently splitted అంటే ఏదైతే ఫ్రాగ్మెంటేషన్ టెక్నిక్ రీసెంట్గా స్ప్లిట్ చేసి చంక్ ఉంటుందో దాని పార్ట్స్లోకి వెళ్ళి అక్కడ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసే దట్ ఈస్ నథింగ్ బట్ నెక్స్ట్ ఫిట్ అల్గారిథం. అండ్ నెక్స్ట్ అండ్ వన్ మోర్ స్మాల్ కాన్సెప్ట్ ఈస్ హౌ టు మేనేజ్ అండ్ కొలిజింగ్ ఫ్రీ స్పేస్. అంటే మనకు ఒకవేళ ఫ్రీ స్పేస్ని అపీర్ అయినప్పుడు ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాంట్లో మనం వాటిని ఎలా మేనేజ్ చేస్తాం, ఆ ఫ్రీ స్పేస్ని ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా దాన్ని మనం కొలేజ్ అంటే అంటే ఏ ప్రాబ్లం అపీర్ అవ్వకుండా ఎలా దాన్ని మేనేజ్ చేస్తాం. దట్ షుడ్ బి ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వన్. హియర్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డీలొకేటెడ్ మాన్యువల్లీ memory manager make its chunks free and allocate it again to others. అంటే డీలొకేషన్ కాన్సెప్ట్ ఏంటి, మనం ఏదన్నా ఒక చంక్ని మనం డేటాకి అలొకేట్ చేసి ఉంటే హోల్ని, సో ఆ హోల్లోంచి డేటాని రిమూవ్ చేసి ఆ డేటాతో ప్రోగ్రామ్కి నీడ్ అయిపోయినప్పుడు దెన్ ఇట్ విల్ బి ప్రొవైడెడ్ టు అనదర్ ప్రోగ్రామ్ డేటా. ఇంకో ప్రోగ్రాంలో డేటాకి ఆ మెమరీని యాక్సెస్ చేసేదాన్ని ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయడం ఇస్ కాల్డ్ డీలొకేషన్ కాన్సెప్ట్. సో ఇట్ మే బీ పాసిబుల్ టు కంబైన్ దట్ చంక్స్ విత్ అడ్జసెంట్ చంక్స్ ఆఫ్ హీప్ టు ఫార్మ్ ఏ లార్జ్ చంక్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అన్ని స్మాల్ సైజ్ చంక్స్ ఉన్నప్పుడు వాటిల్ని స్మాల్ సైజ్ చంక్స్ని కలిపి లార్జ్ సైజ్ చంక్స్ని ఇంప్లిమెంట్ చేసి దానికి కూడా పాసిబుల్ ఉంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీఫ్రాగ్మెంటేషన్. అంటే మనకున్న హోల్స్ని స్మాల్ హోల్స్ కింద డివైడ్ చేయకుండా స్మాల్ హోల్స్ అన్నిటిని కలిపి లార్జ్ హోల్ కింద మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఓకే, అప్పుడు మనకి లార్జ్ డేటా ఏదన్నా వచ్చినప్పుడు రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకు అందులో సఫిషియెంట్గా ఆ డేటాను అప్డేట్ చేయడానికి హోల్ అపీర్ అవనప్పుడు విల్ కంబైన్ 2 or 3 consecutive empty holes by defragmentation concept and provide it for the large data. That is a one more managing concept of when a request come large data రిక్వెస్ట్ వచ్చినప్పుడు దానికి సరిపోయే హోల్ అవైలబుల్ లేనప్పుడు వీళ్ళు డీఫ్రాగ్మెంటేషన్ యూజ్ చేసి లార్జ్ హోల్ని మనం స్మాల్ హోల్స్ అని కంబైన్ లార్జ్ హోల్స్ని ప్రిపేర్ చేసి దెన్ ఇట్ విల్ అలొకేటెడ్ ఫర్ దట్ డేటా. ఇఫ్ వీ కీప్ బిన్స్ ఫర్ చంక్స్, అంటే మనం బిన్నింగ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. అంటే ఈక్వల్ సైజ్ బిన్స్ అన్ని 50 సైజ్ బిన్ అన్నింటిని తీసుకొచ్చి బిన్స్లో ఉంచుతాం. అంటే ఈక్వల్ సైజు చంక్స్ని ఆర్ ఫ్రీ హోల్స్ అన్నింటినీ తీసుకొచ్చి బిన్స్లో ప్లేస్ చేస్తామని ఆల్రెడీ బిన్నింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. సో ఈ బిన్నింగ్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒకవేళ మనకి 1 or 2 కన్సిక్యూటివ్గా ఉన్న హోల్స్ని మనం క్లబ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు 4 KB బిన్స్ ఉన్నాయి, అందులో 4 KB హోల్స్ ఉన్నాయి, ఇందులో ఏదన్నా 2 or 3 హోల్స్ని కనుక నేను కంబైన్ చేశాను అనుకో ఇట్ విల్ బి 8 KB హోల్ కానీ ఆ 12 KB హోల్ అవుతుంది. సో అప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ప్లేసింగ్ దట్ బిన్. వై? బికాస్ బిన్నింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈక్వల్ సైజ్ బిన్స్ మాత్రమే అందులో ఉండాలి. కాబట్టి ఇట్ విల్ బికాస్ ఆఫ్ దిస్ defragmentation concept it will not possible to maintain binning concept properly. Okay, so to maintain alternative technique for binning concept we are using the bitmap concept. అంటే ప్రతి మెమరీ హోల్కి అవుట్ సైడ్ ఎడ్జ్లో వీఆర్ ప్లేసింగ్ 1 బిట్. అంటే ఒక బిట్ని మనం వదిలేస్తాము. ఇప్పుడు ఆ బిట్లో 0 కనుక మనం ఇండికేట్ చేసామంటే ద హోల్ ఈజ్ ఫ్రీ. అలా కాకుండా 1 అని కనుక మనం ఇండికేట్ చేసాం ద హోల్ ఈజ్ ఫిల్. అలాగా ఇప్పుడు ఆ పర్టికులర్ చంక్ కానీ హోల్ కానీ అలకేట్ అయిందా డీఅలకేట్ అయిందా దట్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ 1 బిట్ కాన్సెప్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎయిదర్ ఇట్ షుడ్ బి 0 or 1. 0 ఉంటే ఇట్ షుడ్ బి ఫ్రీ అండ్ 1 ఉంటే ఇట్ షుడ్ బి అలకేటెడ్. అంటే అలా మనకి ఆ హోల్ కానీ చంక్ కానీ అలకేట్ అయిందా ఫ్రీగా ఉందని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ బిట్ మ్యాప్ కాన్సెప్ట్. ఓకే, when a chunk is deallocated it changes 1 to 0. అంటే ఆల్రెడీ చంక్లో డేటా ఉంది, ఒకవేళ డేటాని మనం రిమూవ్ చేసాం అనుకో దానికి ఉన్న బిట్ నెంబర్ ఆల్రెడీ డేటా ఉంటే 1 అన్నాను, ఇప్పుడు డేటాని రిమూవ్ చేశాను అనుకో ఇట్ విల్ కన్వర్టెడ్ 1 to 0. సో అంటే ఇది ఫ్రీ. సో ఇప్పుడు 0 ఉంది కాబట్టి మనం ఇంకో డేటాని ఇన్సర్ట్ చేసుకుందాం పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆ హోల్లో ఇంకో డేటాని కనుక ఇన్సర్ట్ చేశాను అనుకో దెన్ దిస్ బిట్ 0 అంటే ఇండికేషన్ ఫ్రీ. ఇప్పుడు అది ఫ్రీగా లేదు కాబట్టి ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ
1. సో దిట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదేం చేస్తామంటే ఇప్పుడు మనకి హోల్స్ తీసుకున్నాం కాన్సెప్ట్. ఓకే, హోల్స్కి అవుటర్ ఎడ్జ్లో ఒక బిట్ని అటాచ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ బిట్ ఏంటంటే 0 ఉంటే ఫ్రీ, 1 ఉంటే, సో 1 ఉంటే అలొకేటెడ్. అంటే ఇది ఫిల్ అయిందా లేదా అని బిట్ని చూసి చెప్పచ్చు అనమాట. ఈ బిట్ 0 ఉన్నదనుకో ఇది ఎంటీ హోల్, ఈ బిట్ 1 ఉందనుకో ఆల్రెడీ దీంట్లో డేటా ఇన్సర్ట్ చేసాము. సో ఒకవేళ డేటాని ఇన్సర్ట్ చేసాము అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇది ఫిల్ అయిపోయింది, 1 ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ బై డిఅలొకేషన్ మెథడ్ ద్వారా దీంట్లో ఉన్న డేటాను మనం రిమూవ్ చేసాము, మళ్ళీ దిస్ హోల్ ఈజ్ ఎంటీ. అంటే ఇప్పుడు దీనికి ఉన్న ఆ బిట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే నవ్ ఇట్ ఈజ్ ఫ్రీ. అంటే అలాగా 0, 1 కింద ఈ అడిషనల్ బిట్ ఏం చేస్తుందంటే ఈ హోలు ఎయిదర్ ఫిల్డా కాదని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఫిల్డ్ అయితే 1తో ఇండికేట్ చేస్తుంది, ఫ్రీ అయితే 0తో ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ డేటా ఫిల్ అయింది, ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ డేటా అవసరం లేదనుకోని డిఅలొకేషన్ మెథడ్ యూస్ చేసి దాన్ని డిలీట్ చేసాం అనుకో, దెన్ అప్పటి వరకు ఉన్న 1 బిట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే ఉన్న డేటాని డిలీట్ చేసాం కాబట్టి ద 1 కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 0. అలా ఎయిదర్ 1 నుంచి 0, 0 నుంచి 1 అలొకేషన్ డిఅలొకేషన్ బేస్ చేసుకొని ఆ బిట్ని బేస్ చేసుకొని మనకు ఆ చంక్ కానీ హోల్ కానీ ఫ్రీయా కాదా అని ఇండికేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ బిట్ మ్యాప్ కాన్సెప్ట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. ఇట్స్ ఆల్టర్నేషన్ ఆఫ్ బిన్నింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ బిట్ మ్యాప్ కాన్సెప్ట్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు, ఇట్ కెన్ బి 2 డేటా స్ట్రక్చర్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి బౌండరీ ట్యాగ్, సెకండ్ వన్ వచ్చి డబుల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ అండ్ ఎంబెడెడ్ ఫ్రీ లిస్ట్. ఓకే, ఇందర్ ఫస్ట్ వన్ ఈజ్ బౌండరీ ట్యాగ్. అంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ప్రతి హోల్కి బౌండరీలో ఒక ట్యాగ్ని ఇండికేట్ చేస్తాము. సో ఈ బౌండరీ ట్యాగ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రీ ఆర్ నాట్. అట్ ద బోత్ ఎండ్స్ వీ కీప్ ఫ్రీ యూజ్డ్ బిట్ దట్ ఇండికేట్స్ ఎయిదర్ బ్లాక్ ఈస్ ఫ్రీ ఆర్ అలొకేటెడ్. అంటే అలొకేట్ అయిందా ఫ్రీ అయిందని చెప్పడానికి ప్రతి హోల్కి ఎడ్జ్లో provide this bit. Based upon that one we can identify whether it is free or allocated. So that can be called as a boundary tag. అంటే హోల్కి బౌండరీని ఇండికేట్ చేసి ఆ బౌండరీకి ఒక ట్యాగ్ని అటాచ్ చేసి ఆ ట్యాగ్ లోపల ఈ బిట్ని ఇండికేట్ చేయడం. ఈ బిట్ని బేస్ చేసుకొని ఏదో ఇది అలొకేటెడ్ ఆర్ నాట్ అని డేటా అలొకేట్ అయిందా లేదా ఇండికేట్ చేయడానికి ఈ బౌండరీ ట్యాగ్ని యూస్ చేస్తాం. ఓకే, అడ్జస్ట్ టు ఈచ్ ఫ్రీ it is count. So adjust to each free or slash used bit is count of number of bytes of chunk. So ఈ బైట్స్ అలొకేట్ చేసే ఎక్స్ట్రాగా బిట్తో పాటు వీ హ్యావ్ వన్ మోర్ ప్రొవైడెడ్ ఫర్ దట్ హోల్, దట్ ఈస్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ద హోల్. సైజ్ ఆఫ్ ద హోల్ని ఇండికేట్ చేయడానికి అంటే ఓన్లీ బౌండరీ ట్యాగ్తో పాటు మనం ఒక బిట్ని ఇండికేట్ చేస్తాం, ఇద్దరు 0, 1. దాంతోపాటు వీ హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఫీల్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బైట్స్ దట్ ఆక్యుపై దట్ హోల్. అంటే ఆ హోల్ ఎంత సైజ్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని కూడా ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బౌండరీ ట్యాగ్. బౌండరీ ట్యాగ్లో ఒక ట్యాగ్ని ప్రొవైడ్ చేస్తాము, ట్యాగ్లో 0, 1 అలొకేషన్ డిఅలొకేషన్ ఇండికేట్ చేస్తాము. దాంతోపాటు దాని పక్కనే ఒక్కొక్క ఏరియాని ప్రొవైడ్ చేస్తాము. ఇట్ విల్ ఇండికేట్ ద సైజ్ ఆఫ్ ద హోల్. అంటే ఆ పర్టికులర్ హోలు ఎంత సైజ్ డేటాను యాక్సెస్ చేస్తుందో మనకి ఇండికేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద వన్ కౌంట్ ఫర్ దట్ వన్ కౌంట్ టు మెయింటైన్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ ద చంక్. అది ఎంత బైట్స్ని ఆక్యుపేట్ చేస్తుందో ఇండికేట్ చేయడానికి అకౌంట్ని ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్ అ సెకండ్ టైప్ ఆఫ్ బిట్ వైజ్ ఇండికేషన్. సో బిట్ వైజ్ ఇండికేషన్ అంటే మనం బిన్నింగ్ కాన్సెప్ట్ని అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద బిట్ వైజ్ని ఇండికేట్ చేసే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. సో దానిలో ఫస్ట్ వన్ బౌండరీ ట్యాగ్ ఐ ఆల్రెడీ డిస్కస్. ద సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డబుల్ లింక్ లిస్ట్ అండ్ ఎంబెడెడ్ ట్రూ లిస్ట్ కాన్సెప్ట్. సో హియర్ ఫ్రీ చంక్స్ ఆర్ ఆల్సో ఇన్ డబుల్ లింక్ లిస్ట్. అంటే ఇక్కడ నేను ఫ్రీ చంక్స్ని లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అంటే డబుల్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్లో మనం ఎవ్రీ మెమరీని విట్ ఇండికేటెడ్ అడే 1 చంక్ ఇన్ ద డబుల్ లింక్ లిస్ట్. సో ఆ డబుల్ లింక్ లిస్ట్లో మనకి ఎవ్రీ ఎడ్జ్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్, బోత్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏరియాస్
వీఆర్ యూజింగ్ ద బౌండరీ ట్యాగ్. ఆల్రెడీ బౌండరీ ట్యాగ్ని మనం ఇక్కడ డిస్కస్ చేసిన బౌండరీ ట్యాగ్ అంటే ఒక స్పెషల్ ఫీల్డ్ని యాడ్ చేయడం, దాంతోపాటు దాన్ని ఆక్యుపై చేసే మెమరీని యాడ్ చేయడం. సో ఇప్పుడు ఈ లింక్ లిస్ట్లో డబుల్ లింక్ లిస్ట్లో చంక్స్ని తీసుకోవడమే కాకుండా చంక్స్కి బౌండరీ ట్యాగ్ని బేస్ చేసుకొని ఒక ఫీల్డ్ దాంతోపాటు అది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుందో వాడిని కూడా ప్రొవైడ్ చేయడం ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డబుల్ లింక్ లిస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ చంక్స్. సో ఒకవేళ మనకి కంటిన్యూస్గా మెమరీ స్పేస్ కావాలి అనుకుంటే కంటిన్యూస్గా ఉన్న చంక్స్లో డబుల్ లింక్ లిస్ట్లో ఉన్న కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉన్న చంక్స్ని కంటిన్యూస్గా మనకి అలొకేట్ చేసి ఇట్ విల్ ప్రొవైడ్ డేటా ఫర్ దట్ వన్. అండ్ లాస్ట్ వన్, ఇన్ ఆర్డర్ ఆఫ్ చంక్స్ ఆఫ్ ఫ్రీ లిస్ట్ ఈజ్ లెఫ్ట్ అన్స్పెసిఫైడ్. సో ఇక్కడ మనం డబుల్ లింక్ లిస్ట్లో ఏదైతే మెమరీ ఆక్యుపై చెయ్యదో ఓకే దానికి ఆ లిస్ట్ని విల్ మెయింటైన్ ఇన్ సపరేట్లీ. ఏదైతే మెమరీ ఇన్సర్ట్ అయిందో ఆ మెమరీ ఇన్సర్ట్ అయిన డేటాని లింక్ లిస్ట్లో బేస్డ్ అపాన్ ఆ సైజుని బట్టి మనం ఆల్రెడీ డేటాని అలొకేట్ చేసి ఆ అలొకేట్ చేసిన స్పేస్లో సైజుని బేస్ చేసుకొని మనము డేటాని ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఈ బిన్నింగ్ అంటే బిన్నింగ్ కాన్సెప్ట్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసిన బిట్ ఫీల్డ్ కాన్సెప్ట్లో 2 థింగ్స్ ఉన్నాయి. బౌండరీ ట్యాగ్. సో బౌండరీ ట్యాగ్ని యూజ్ చేసి మనం డబుల్ లింక్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తాం. సో ఇది చంక్ ఏ. సో చంక్ ఏలో ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ 0 ఉందంటే మీనింగ్ ఏంటంటే సో ఈ చంకు ఇట్ షుడ్ నాట్ బి అలొకేటెడ్ ఫర్ ఎనీథింగ్, దేనికి అలొకేట్ చేయటం లేదని మీనింగ్. సో ఈ చంక్ దేనికి అలొకేట్ చేయలేదు. దీన్ని చూడండి 0 అంటే ఈ చంక్ కూడా ఏ డేటా అలొకేట్ చేయలేదు. సో ఇక్కడ 1 ఉంది అంటే ఈ చంక్లో ఆల్రెడీ సమ్ అదర్ డేటా ఈజ్ ఇన్సర్టెడ్. సో దట్ కెన్ బి ఇండికేటెడ్ బై దిస్ బిట్ ఫీల్డ్. ఓకే, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ బిట్ ఫీల్డ్ విల్ ప్రొవైడ్ one special field for that one to recognize the size of the chunk. This chunk will accept 200 KB. This chunk will accept 100. This chunk will accept 220 KB. అంటే 220 KB డేటా ఫీల్డ్, లేదంటే 100 KB డేటా ఫీల్డ్, అలాగే 200 బైట్స్ కానీ కేబీ కానీ ఇట్లాంటి ఉన్న ఫీల్డ్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ 3 చంక్స్. ఇది ఓన్లీ 200 యాక్సెప్టెడ్, ఇది 100 యాక్సెప్టెడ్, ఇది 120 యాక్సెప్టెడ్. సో ఈ మూడిటిల్లోనూ దీనిలో డేటా ఇన్సర్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ 1 ఉన్నా అంటే ఆల్రెడీ ఇది అలొకేట్ అయిపోయింది. ఈ రెండింటికి ఫీల్డ్లో 0 ఉంది కాబట్టి ఈ దీస్ టూ ఆర్ ఎంటీ. సో అలా మనము ఈ ఫీల్డ్ని బేస్ చేసుకొని ఇది ఫిల్ అయిందా లేదా అని చెప్పగలము. ఈ ఫీల్డ్ని బేస్ చేసుకొని ఈ చంక్ ఎంత డేటాను యాక్సెప్ట్ చేయగలదో మనం విల్ రికగ్నైజ్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డబుల్ లింక్ లిస్ట్. సో for in double linked list each element should be linked with previous and next element. అంటే ప్రీవియస్ ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్కి బేస్డ్ అపాన్ పాయింటర్స్ని బేస్ చేసుకుని ఒకదానికి లింక్ అయి ఉంటాయి కాబట్టి హియర్ మనం డబుల్ లింక్ లిస్ట్ని యూస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ప్రీవియస్ నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక చైన్ ప్రాసెస్లో టోటల్ డేటాని మనం కన్సిక్యూటివ్ మెమరీస్ లొకేషన్లో డేటాని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ తీసుకున్నాం. డబుల్ లింక్ లిస్ట్ తీసుకొని దానిలో బౌండరీ ట్యాగ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దిస్ ఇస్ ద బౌండరీ ట్యాగ్. సో బౌండరీ ట్యాగ్లో 2 ఫీల్డ్స్, వన్ ఫర్ అలొకేషన్ డీఅలొకేషన్కి, సెకండ్ వన్ సైజ్కి. సో ఈ బౌండరీ ఫీల్డ్ని ఒక్క లిస్ట్లో ఉన్న